ప్యారిస్ ఒలింపిక్స్ లో పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ అర్షద్ నదీం చరిత్ర సృష్టించాడు. అందరి కళ్ళు భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాపై ఉన్న వేళ స్వర్ణ చరిత్ర రాశాడు. బల్లెం అందుకుని ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరాడు. ఒలింపిక్ రికార్డును సెట్ చేశాడు. మరో ప్రయత్నంలోనూ 90 మార్కును టచ్ చేశాడు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ కు గోల్డ్ మెడల్ డ్రీమ్ ను నెరవేర్చాడు. అయితే ఈ స్వర్ణ పథకం వెనకాల బోలెడన్ని కష్టాలు ఉన్నాయి. నదీం పేద కుటుంబంలో పుట్టాడు. స్వస్థలం మియాచాను సమీపంలోని కనేవాల్. తండ్రి అష్రాఫ్ తాపీ కూలీ. 7 సంతానంలో నదీం మూడోవాడు. చిన్నప్పటి నుంచి ఆటల్లో రాణించేవాడు. క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ లో చురుగ్గా పాల్గొనేవాడు. ఆరంభంలో క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ నదీంలోని టాలెంట్ అథ్లెటిక్స్ కు సరిపోతుందని కోచ్ గుర్తించాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మాంసం తినే సిచ్యువేషన్. సరైన వస్తువులు కూడా కొనలేని పరిస్థితి. అయితే సవాళ్లను ఎదుర్కొంటూ కెరీర్ను కొనసాగించాడు. జూనియర్ లెవెల్లో పతకాలు సాధించాడు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే టైంలో సైన్యం నుంచి ఆఫర్లు వచ్చినా నో చెప్పాడు. వరల్డ్ అథ్లెటిక్స్ స్కాలర్షిప్ సాయంతో శిక్షణ తీసుకున్నాడు. కానీ ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడాయి. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేశాయి. ఏదైనా టోర్నీకి వెళ్లాలంటే గ్రామస్తులు చందాలు వేసుకుని పంపించేవాళ్ళు. ఈసారి ప్యారిస్లో పాల్గొనడంపైన ఓ దశలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరుస గాయాలతో అర్షద్ నదీం అవస్థలు పడ్డాడు. ఒలింపిక్స్కు వెళ్లడానికి కావాల్సిన డబ్బును సమకూర్చుకునేందుకు తిప్పలు పడ్డాడు. ఈ ఏడాది మార్చి వరకు అదే పని మీద ఉన్నాడు. అదే సమయంలో 2015 నాటి బల్లెం పాడైంది. మరో జావెలిన్ను కోచ్ సమకూర్చాడు. ఇదే విషయంపై పాక్ ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ కూడా అభ్యర్థించాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో జావెలిన్ను 90 మీటర్ల మార్కును దాటించిన అర్షద్ బంగారు పతకం అందుకున్నాడు. గాయాల కారణంగా గతేడాది ఆసియా క్రీడల్లో పాల్గొనలేదు. ఈసారి ఒలింపిక్స్కు ఫిబ్రవరిలోనే కసరత్తులు మొదలుపెట్టాడు. కానీ మోకాలికి శస్త్రచికిత్స జరగడంతో 2 నెలలు జావెలిన్కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా మళ్లీ గాయాలు వేధించాయి. ఎలాగోలా ఫిట్నెస్ సాధించి ప్యారిస్ బరిలో దిగాడు. సరికొత్త చరిత్రను లిఖించాడు. అర్షద్ నదీం, నీరజ్ చోప్రా మధ్య మంచి బాండింగ్ ఉంది. వీళ్ళిద్దరూ తొలిసారి 2016లో సౌత్ ఆసియా గేమ్స్లో తలపడ్డారు. అప్పుడు నీరజ్ చోప్రా గోల్డ్ గెలిచాడు. అర్షద్ నదీం కాంస్యం అందుకున్నాడు. గత ఒలింపిక్స్లో నీరజ్ స్వర్ణం అందుకోగా పాక్ అథ్లెట్ 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈసారి నదీం గోల్డ్ మెడల్ గెలవగానే నీరజ్ చోప్రా అభినందించాడు. ఈ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.